హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లయా నిలయం. నేను లయ. పిల్లలకి స్కూల్స్ మొదలైపోయాయి కదా. మదర్స్కి కూడా మార్నింగ్ హడావిడి మొదలైపోతుంది. కాబట్టి ముందు రోజే ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది మనకి. మనం డైలీ చేసే కుకింగ్లో చిన్న చిన్న మార్పులు చేయడం వలన కాస్త రుచిని పెంచుకోవచ్చు. ఈరోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడైతే నేను ఆనియన్స్ వేసుకున్నాను. దొండకాయ కర్రీని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గించుకుంటున్నాను. పక్కన పాలకూర పప్పు చేద్దామని పప్పునైతే పెట్టేశాను. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత దీంట్లో కట్ చేసిన టమాటాస్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వేసి పోపు వేసుకున్న తర్వాత అందులోనే పాలకూర వేసి మగ్గించి పప్పులో వేసేసుకుంటున్నాను. తర్వాత చింతపండు గుజ్జు వేసి మరిగించుకుంటే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. ఇక్కడ టమాటాలు మగ్గిన తర్వాత దొండకాయలో పచ్చి కొబ్బరిని ఇలా వేసుకుంటున్నాను 2 స్పూన్స్. ఇది వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడికించుకుంటే సరిపోతుంది. పక్కన పాలకూర పప్పు రెడీ అయిపోయిన తర్వాత దించేసి రైస్ పెట్టేసుకున్నాను. ఇలా ఒకదాని వెనుక ఒకటి చేసేస్తూ ఉంటే పనులు తొందరగా అయిపోతాయి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి టిఫిన్స్ కట్టేశాను. బ్రేక్ఫాస్ట్లోకి పాలు కెలాగ్స్ ఇచ్చేసాను. ఇప్పుడు అఖిల్ని స్కూల్ బస్ దగ్గర దించి రావడానికి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత అనన్యని రెడీ చేస్తున్నాను. అఖిల్ వేరే స్కూల్ కాబట్టి అఖిల్ వెళ్ళిన తర్వాత వీళ్ళని రెడీ చేసి పంపించేశాను. ఇప్పుడు మసాలా టీని ప్రిపేర్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు వేసి టీలో వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాచి, దాల్చిన చెక్క ఫ్లేవర్. టీ తాగిన తర్వాత కిచెన్లో వెజల్స్ని మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా సర్దేసుకుంటున్నాను. కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత చాలా రోజులుగా పెండింగ్ ఉన్న ఒక పనిని ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్. ఇది డీప్ క్లీనింగ్ అయితే చేయట్లేదు కాబట్టి ఈరోజు చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ క్లీన్ చేసేసి సర్దేస్తున్నాను. ఇక్కడ పైన డీప్ ఫ్రిడ్జ్లో కోకోనట్స్ని ఇలా ఉంచుతాను. అందులో ఉంచితే ఫ్రెష్గా ఉంటాయి. మసాలాలు ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. 2 months కంటే ఎక్కువే నిల్వ ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు చట్నీలోకి కడిగి బయట పెట్టేసుకుంటే కొంచెం తేమ వెళ్ళిపోయాక ఈజీగా వచ్చేస్తాయి. నేను వెజిటేబుల్స్ని అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను. ఒక కాటన్ క్లాత్ని కట్ చేసి అందులో ర్యాప్ చేసి ఇలా బాక్స్లో పెట్టేస్తాను. కరివేపాకు ఇలా చేస్తే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. తొందరగా తేమ రాకుండా ఉంటాయి. కవర్స్లో, బాక్స్లో పెట్టినా కూడా తొందరగా పాడైపోతున్నాయి అనిపిస్తుంది. కాబట్టి ఇలా క్లాత్లో పెడితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటున్నాయి వెజిటేబుల్స్. పూలు కూడా ఇలా పేపర్ వేస్తే ఫ్రెష్గా ఉంటాయి. ఇవి 2-3 డేస్కి వండేస్తాను కాబట్టి కట్ చేసి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్కి పిల్లలు వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇలా చేసుకుంటాను. ఇలా లీఫీ వెజిటేబుల్స్ని అయితే ఇలా పేపర్లో చుట్టేసి ఒక కాటన్ బ్యాగ్లో పెట్టేస్తాను. ఇలా చేస్తే తొందరగా పాడవకుండా ఉంటుంది. చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. చింతపండును కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచుతాను. పచ్చిమిర్చిని కాడలు తీసేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పెడతాను ఫ్రిడ్జ్లో. పిల్లలు అప్పుడప్పుడు బిర్యానీ అడిగినప్పుడు తొందరగా చేసి ఇవ్వచ్చు. ఇవి ఇలా గ్లాస్ పైన ప్లాస్టిక్ షీట్ని వేయడం వలన ఏదైనా లీక్ అయినా కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని పల్లీలు, నువ్వులు అలాంటివి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను పురుగు పట్టకుండా.
నేనైతే ఫ్రిడ్జ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.